ఈ వీడియోలో మనము అకరణీయ సంఖ్యల్లో గుణకార తత్సమాంసం గురించి నేర్చుకుంటాము. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఏముంది, దీన్ని మనం పిజ్జా అంటాం కదా. అయితే ఈ పిజ్జాను మనము మొత్తం 8 భాగాలు చేసాము. అయితే ఈ 8 భాగాలను మనము 1తో గుణించాము అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? మళ్ళీ మనకు 8 భాగాలే వస్తాయి. అంటే 8ని 1తో గుణించినప్పుడు మనకు 8 వస్తుంది. ఇప్పుడు మనం 1 యొక్క పాత్ర గురించి తెలుసుకుందాము. ఇప్పుడు 16ను 1తో గుణించాము అనుకోండి, ఎంత వస్తుంది? 16 అనేదే వస్తుంది. 29ని 1తో గుణిస్తే 29 వస్తుంది. మరి -14ని 1తో గుణించినప్పుడు ఎంత వస్తుంది? -14 అనేదే వస్తుంది. అలాగే 0ని 1తో గుణించామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు కూడా మనకు 0 వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏ సంఖ్యలను తీసుకున్నాము? పూర్ణ సంఖ్యలు మరియు పూర్ణాంకాలను తీసుకున్నాము. అంటే పూర్ణాంకాలు మరియు పూర్ణ సంఖ్యల్లో ఒక సంఖ్యను 1చే గుణిస్తే వాటి లబ్ధం అనేది అదే సంఖ్య వస్తుంది. కాబట్టి మనం 1ని గుణకార తత్సమాంసము అని అంటాము. దీన్ని ఇంగ్లీష్లో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాము. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏ సంఖ్యను 1తో గుణించినా అదే సంఖ్య అనేది వస్తుంది. దాని విలువ అనేది మారటం లేదు. అయితే 1/3 వంటి భిన్నాలు మరియు 0.5 వంటి దశాంశాలు లాంటి అకరణీయ సంఖ్యలకు ఇది వర్తిస్తుందా అంటే, ఉదాహరణకు చూడండి, -2/7 ఉంది. దీన్ని మనం 1తో గుణించాము అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? -2/7 అనేది వస్తుంది. అలాగే 3/8ని మనము 1తో గుణించాము అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 3/8 వస్తుంది. అలాగే మనము 0.125ని 1తో గుణిస్తే అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు కూడా మనకు 0.125 వస్తుంది. అంటే ఇక్కడ భిన్నాలు మరియు దశాంశాలను కూడా 1తో గుణించినప్పుడు అవే సంఖ్యలు అనేవి వస్తున్నాయి. కాబట్టి ఒక అకరణీయ సంఖ్యను 1చే గుణిస్తే వాటి లబ్ధం కూడా అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 1ని అకరణీయ సంఖ్యల్లో గుణకార తత్సమాంసము అని అంటాము. అయితే ఇక్కడ మీకోసం ఒక అదనపు ప్రశ్న. 0 అనేది సంకలన తత్సమాంసం అవుతుందని తెలుసుకున్నాము. 1 అనేది గుణకార తత్సమాంసం అవుతుంది అని ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము. అయితే వ్యవకలనానికి మరియు భాగాహారానికి కూడా ఏదైనా తత్సమాంసం ఉంటుందా? ఆలోచించండి.